దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన తిరిగి పశ్చాత్తాపడుతూ తన హృదయాన్ని బద్దలు చేసుకున్నాడన్నమాట. తన మనసును విర్రగొట్టుకున్నాడు. అయ్యో, ఇంత దేవుని ఈ చిన్న నా యొక్క శరీర సంబంధమైన ఈ పాపము నుండి, ఈ పాపము ద్వారా నేను దేవునికి దూరం అయిపోయానా? నేను దేవునికి దూరం అయిపోయానా? రక్షణ ఆనందం లేదు నాలో. నేను దేవుని యొక్క బిడ్డను కాబట్టి దేవుని బిడ్డకు ఉన్నటువంటి రక్షణ ఆనందాన్ని నేను కోల్పోయానా అని తన మనస్సును, హృదయాన్ని నలగొట్టుకున్నప్పుడు ఆయన తిరిగి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నామంట. నీ రక్షణ ఆనందం నాకు మరలా నాకు పుట్టించు. తిరిగి పశ్చాత్తాపడుతున్నాడు, తిరిగి వృద్ధి చేయమంటున్నాడు, తిరిగి నన్ను బలపరచమంటున్నాడు, తిరిగి ఆయన సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నామన్నమాట. కాబట్టి ఈ పశ్చాత్తాపం అనేది ఎందుకు మనం పశ్చాత్తాపడుతూ మనము ప్రార్థన చేయాలన్నప్పుడు దేవుని యొక్క వాక్య రీతిగా చదివిస్తుంది, మనము దిద్దుబాటులోనికి అసలు చెప్పాలంటే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దిద్దుబాటు చేసుకోవటానికి. మనము దేవుని నుండి తొలగిపోయినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని తిరిగి దిద్దుబాటులోకి రావాలి. తిరిగి దిద్దుబాటు చేసుకోవాలి మన జీవితాన్ని. తిరిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మనము ఏ విషయాల్లో దేవునికి దూరం అయిపోయామో అది మనకే తెలుసు, ఇంకొకరికి తెలియదు. దూరం అయిపోయిన మనము తిరిగి ఆయన దగ్గరకు రావాలంటే మనము పశ్చాత్తాపడి దిద్దుబాటులోనికి రావాలి. దిద్దుకోవడం అన్నమాట. అందుకే కదా ప్రతి ఆదివారం ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం? దిద్దుబాటు చేసుకో. ప్రతిసారి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రతి ఆదివారం మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యానికి మనకు ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తుంటే నా బ్రతుకు నేను ఎలా ఉన్నాను అని చూసుకోవాలి. అందుకని ఏమన్నాడు యాకోబు, మీరు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ముఖంలో చూసుకున్నప్పుడు వాక్యం అద్దంతో పోల్చాడనమాట. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మన ముఖం మీద ఏదైతే గలీజు ఉందో తీసుకునేస్తాం, తుడిచేస్తాం, కడుక్కుంటాం. ఒకవేళ కడుక్కోలు ఎలా ఉంచాలనుకున్న అర్థం ఏంటి? శుభ్రంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదని అర్థం. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము మన జీవితాన్ని